రాబోయే రోజుల్లో డోన్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని నంద్యాల పార్లమెంటు సమన్వయకర్త బి శ్రీకాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సర్పంచ్ స్థానాలకు బీజేపీ తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు ఆర్మీ రామయ్య, హేమసుందర్ రెడ్డి, వడ్డే మహారాజ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా గట్టిగా క్యాప్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇప్పుడు స్థానికంగా వస్తున్న ఎలక్షన్లు ఇంతవరకు 7 సంవత్సరాలు అయింది. ఎన్నో నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికెళ్లిపోయాయి. ప్రతి ఒక్క గ్రామానికి వచ్చే నిధులన్నీ ఈరోజు కేంద్రం నుంచి వస్తున్నాయి. రాష్ట్రము తన షేర్ ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. మనకు వచ్చే నిధులన్నీ గ్రామంలో జరిగే రోడ్డు కానించి, వీధి లైట్లు కానించి, గ్రామంలో ఉన్న బాలబాలికల చదువు గురించి, అక్కడ గర్భిణీల సంక్షేమం గురించి, అక్కడ ఉన్న పౌరుల సంక్షేమం మొత్తము ఈరోజు కేంద్రమే చూసుకుంటా ఉంది. ఇలాంటి సంక్షేమ పథకాల కోసము ఎన్నో వేల కోట్లు వెచ్చిస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను పక్కదారి పల్లించి ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం. అయ్యా, ప్రజల నోటికాడిది మీరు తీసుకోవద్దు. మీరు పెట్టే అనవసర ఖర్చులకి వాళ్ళ డెవలప్మెంట్ ఆపొద్దు అని చెప్పేసి ఎంత వేడుకున్నా కూడా ఆయన అవన్నీ గాలి వదిలేసి నిధులన్నీ పక్కదారి మళ్లించి ఈ రోజు గ్రామాలు కుంటుపట్టలు చేశాడు. గ్రామానికి పోయే రోడ్లు గుంతలు,